ఒక అతను ఏం చేస్తామనంటే వాళ్ళ ఇంట్లో మంచి డెక్ ఉంటే ఆ డెక్కులో యూట్యూబ్ ఆన్ చేసి వాక్యాలు పెడతా ఉన్నాడు. వాక్యాలు పెడతామంటే మంచి సౌండ్ పెట్టి వాక్యాలు పెడతా ఉన్నాడు. ఒకరోజు నేను ఆ మార్గాన్ని పోతా, ఏం తమ్ముడు చాలా బాగా వాక్యాలు నువ్వు వినిపిస్తున్నావు, చాలా బాగున్నాయి, మంచిది ఎట్టగాని ఇంటే చాలా సంతోషంగా ఉంటుంది, వాక్యం ఖాళీ టైంలో వినాలా బాగుంటుందని చెప్పి నేను మాట్లాడితే, ఊరుకోండి పాస్టర్ గారు, ఈ వాక్యం నా కోసం కాదు, మా ఎదురింటి వాళ్ళు మారటానికి నేను ఇక్కడ వాక్యాలు పెడుతున్నానని చెప్పాడు. ఎవరు మారటానికి? మా ఎదురింటి వాళ్ళు మారటానికి వాళ్ళకి ఎదురుగా బాక్స్ పెట్టి వాళ్ళకి వినిపిస్తున్నానని చెప్పాడు. అంటే నువ్వు మారవా అంటే నువ్వు మారి ఉన్నవా అని చెప్పి నేను అడిగితే, నేను ఎప్పుడో మారిపోయినాను కానీ మా ఎదురింట్లో రోజు గొడవలు, మా ఎదురింటోళ్ళు వాక్యాన్ని ఆలకించరు, వాళ్ళు దేవుని యొక్క మాటలు వినరు. వాళ్ళ కోసం నేనేం చేస్తానంటే రోజు వాక్యాలు పెట్టి వాళ్ళు విని బాగుపడతారని చెప్పి మా ఇంట్లో నేను బాక్సులు పెట్టి యూట్యూబ్ ఆన్ చేసి మెసేజ్లు పెడతానని చెప్పాడు. అంటే ఒక మనిషి బాగుపడాలంటే నువ్వు పెడితే డెక్కులు పెట్టి వినిపించడం వల్ల వాళ్ళకి బాగుపడతారా? అంటే నువ్వు మారమంటే నేను మారానని చెప్పి నా ముందే 3 సిగరెట్లు కాల్చిండు ఆయన. ఏం చెప్పాడు? నేను ఎప్పుడో మారిపోయినానని చెప్పి నేను 5 నిమిషాలు మాట్లాడితే 3 సిగరెట్లు తాగాడు. మళ్ళీ అది ఏందో చేతులు వేసుకొని రాజకీయనా ఏకైనన్నది రాజకీయనా అది వేసుకొని నవ్వుతా కందిరేక పుట్టినవాడల్లా పెదవి ఇంతలామని పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఇదేందిరా ఈ పాపకాలం, నాకేం అర్థం కాలేదు. వాళ్ళు మారడానికి నేను డెక్కు పెట్టాను అంటున్నాడు, ఈడు అసలుగా మారలేదు. నువ్వు రాజకీయం వేస్తున్నావు, 3 సిగరెట్లు నా ముందే నువ్వు తాగుతున్నావు కదా, నువ్వెక్కడ మారావని చెప్పంటే కొంతమంది విచిత్రాలు ఎలా ఉంటాయి. వాళ్ళు మారరు కానీ పక్కన వాళ్ళు మారటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఎన్నోసార్లు మీకు చెప్పా, ఎన్నోసార్లు నేను మీతో మాట్లాడుతున్నా, మీలో మార్పు కలుగుతుందేమోనని చెప్పి నా కట్టడలన్నీ నేను మీకు వినిపించా. ఈరోజైనా మారుతాడేమో, ఈరోజు ఏమైనా మారుతుందేమో అని చెప్పి పలు రకాలుగా నేను రకరకాలైన సబ్జెక్టులను మీతో మాట్లాడుతూ ఉంటే మీ పితరుల నాట నుండి మీరు గైకొనిక వాటిని అన్నిటిని త్రోసివేశారంట. వాటన్నిటిని త్రోసివేసి ఈ వాక్యము నాది కాదని చెప్పి ఈ వాక్యాలన్నిటిని త్రోసివేశారు. కాబట్టి అయితే మీరు ఈ రోజునైనా నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని చెప్పాడు దేవుడు.